తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. టోటల్ యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల హవా మొదలైంది. ప్రస్తుతానికి మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అలాగే కాంగ్రెస్ కానివ్వండి, మూడు పార్టీలు కూడాను డబుల్ డిజిట్ మీదే ఫోకస్ చేస్తుంది. సో ఇక ఇదే తరుణంలో బీఆర్ఎస్కి సంబంధించి అందరూ కూడా ఒక పక్క నుంచి బీజేపీ, మరో పక్క నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలోనే బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది అని చెప్పడానికి నేనున్నానని చెప్పేసి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న నమస్తే. ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఎట్లా జరుగుతుందా సార్? చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రజలు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏంది అని అంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే సంక్షేమాలు ప్రజలకు అందించారో అవి ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేదు. కేసీఆర్ గారి మీద ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు. మాకు ఎంత మంచి పరిపాలన అందించారు సార్ మీరు. ఈ హైదరాబాద్ నగరంలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ రాలేదు, ఒక్కరోజు కూడా 144 సెక్షన్ పెట్టలేదు. మాకు అన్ని పథకాలు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఇస్తా అన్నది ఇప్పటివరకు ఒక్క పథకం తప్పించి మిగతా ఏవి రాలే. ఆ బస్సుల మమ్మల్ని ఎక్కించి సాగు కొడుతుంది, అంతేగాని ఇంకేమి లేవు అని అంటున్నారు. అయితే నా ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. నేను మీడియా హైప్కు పోతలేను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకే నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా. నాకు ప్రజలు ముఖ్యం, ప్రజల ఆశీర్వాదం ముఖ్యం. ప్రజల యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని పరిష్కరించడమే నాకు ముఖ్యం. కానీ ఇవాళ ఈ మీడియా హైప్లల్లా నేను వెళ్ళలేదు. నాకు ఏంది అని అంటే పూర్తి నమ్మకం ప్రజల మీదనే ఉంది కాబట్టి నేను ప్రజల చుట్టే తిరుగుతున్నా. అన్న ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అంటే హిందువులు ముస్లింలు అనే ఒక వాదం తీసుకొచ్చారు. నిజంగా అసలు ఈ వాదన మీరు కూడా ఎత్తుకున్నారా, లేదంటే పార్టీ పరంగా వెళ్తున్నారా మీరు? అన్న నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. నా జీవితంలో కూడా ఎప్పుడు ఈ మతతత్వం అనేది నేను ఎప్పటికీ ఎవరికి చెప్పలేదు. నా నాయకత్వం కూడా అట్లా ఉండదు. రైట్. మనుషులందరూ ఒక్కటే, విన్నారా? ఇవాళ హిందూ, ముస్లిం, సిక్ అందరూ మానవులే. అయితే నేను నా పందా డెవలప్మెంట్ పందా, నేను అభివృద్ధి పందా. ఎవరి పందాలు ఎట్లున్నాయో మీకు తెలుసు. నా పందా మాత్రం అభివృద్ధి పందానే. వాళ్ళ సంక్షేమం సంక్షేమంలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రావాలి అన్నదే నా ఉద్దేశం. ఆ క్రమంలో నేను పార్టీ చేసింది ఎన్నో ఉన్నాయి, మీకు తెలుసు. దళిత బంధు, రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఆరోగ్యశ్రీ, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. కానీ మీరు ఇన్ని చెప్పారు కదా, ఇవన్నీ కూడా బయట నుంచి ఒక వాదన బలంగా వినిపిస్తుంది. ఇవన్నీ పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొచ్చి అలా కొంత టచ్ చేసి వదిలేశారని చెప్తున్నారు. అది నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు మేము 100% చేసినామని అంటలేము. రైట్ రైట్. హైదరాబాద్లో ఈ ప్రజలను పట్టించుకున్న పార్టీ ఏదైనా ఉందా అని అంటున్నా. బీఆర్ఎస్ తప్ప ఇంకా ఏదైనా పార్టీ పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా అని అంటున్నా. ఎప్పుడైనా ఈ ప్రజలకు ఏదైనా మేలు జరిగిందా అని అడుగుతున్నా. అసలు ఈ టీడీపీ ప్రభుత్వం చూసిర్రు, కాంగ్రెస్ ప్రభుత్వం చూసిర్రు. అసలు ఆ ప్రభుత్వాలలో ఈడ ఏమొచ్చినాయంటే కేవలం మత ఘర్షణలు, కర్ఫ్యూలు, 144 సెక్షన్లే వచ్చినాయి. మేము వచ్చినాక మా నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ అభివృద్ధి పందా ఎంచుకున్నారు కాబట్టి సారు సంక్షేమాలన్నీ వాళ్ళకి అందించినారు. ఇవాళ వాళ్ళు అదే చెప్తున్నారు. ఈ 10 సంవత్సరాలల్లా మాకు సంక్షేమాలు, అభివృద్ధి, మా ఆర్థిక స్థితిగతులు పెరిగినాయి సార్. మాకు ఈ గత ప్రభుత్వం చాలా మంచిగా ఉండే, కానీ ఈ ప్రభుత్వం ఏదో ఇస్తా అని మమ్మల్ని మోసం చేసింది అని ప్రజలు ఇవాళ. కానీ అంత బాగున్నప్పుడు కానీ పబ్లిక్ ఎందుకు బీఆర్ఎస్ వైపు చూడలేదు? బీఆర్ఎస్ ఎందుకు ఓడించారు కావాలి? ఎవరంటారండి బీఆర్ఎస్ ఓడించారని? మీకు అర్బన్లో ఇంత స్వీప్ చేసిరు కదా, స్వీప్ చేసిరు. మాకు ప్రజలది అదే గొప్పతనం. తెలంగాణ ప్రజలది, దట్టు మా యొక్క పాతనగరం ప్రజలు. వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు ఏంది అని అంటే వాళ్ళ అభిమానము ఎట్లుంటుందంటే మనము తట్టుకోలేము, అంత అభిమానిస్తారు మనం. అట్లాంటి అభిమానించే ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ సంక్షేమాలు తీసుకొని ఇవాళ వాళ్ళు ఎంతో
ఈ పార్టీకి నిబద్ధతగా కృతజ్ఞతగా ఉన్నారు ఇవాళ కానీ ప్రజలు. కానీ అంత స్ట్రాంగ్ గా అర్బన్ లో ఉందని మీరు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ చేసామని చెప్పేసి ఒక పక్క నుంచి రేవంత్ రెడ్డి, మరో పక్క నుంచి బీజేపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ మైండ్ గేమ్ ఇదంతా, మైండ్ గేమ్ అయిపోయింది. ఏమైపోయింది? మా ఓటు శాతం చూడు, హైదరాబాద్, సికింద్రాబాద్, మా అర్బన్లో చూడు, మా కేటీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేసారు. ఇవాళ ఆయన మీరు ఖాళీ మాటల గారడి. ఒకటి ఏంటంటే మైండ్ గేమ్, ఏదో అంత నష్టం పెరిగిపోయింది, అందరూ ఏదో వెళ్ళిపోయినారు, అందరూ ఖాళీ అయిపోయింది, ఇవన్నీ దంబచారాల మాటలు చెప్పి మనుషులను గోల్మాల్ చేసి వాళ్ళ లోపల ఏంది అని అంటే బీఆర్ఎస్ పని అయిపోయిందన్న ఒక భావన కానీ మీరు అంత స్ట్రాంగ్ గా ఉంది, మీరు అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఎందుకు మీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు? సార్ మీరు కే ఛానల్ వారికి చెప్తున్నా, మా దగ్గర ఎంతమంది అండి నాయకులు మా దగ్గరనే ఉన్నారు. ఎందుకున్నారు? ఒక్కరు ఏళ్ళ మీద లెక్క పెట్టేసి అది కాదు. ఇవాళ పార్లమెంట్ అవుతుంది, ఇన్నావా? పార్లమెంట్ ఎన్నికలు అవుతున్నాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇదే అదునుగా ఇప్పుడు వెళ్తేనే బాగుంటది అని రాజకీయ అవగాహనతోని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే రాజకీయ అవకాశాలు అనుకోండి, రాజకీయ వాళ్ళ సొంత పనులు అనుకోండి, లేకపోతే అధికార దాహం అనుకోండి, ఇప్పుడు వెళ్తే బాగుంటది అని వెళ్తారు. ఇవాళ వెళ్ళిన వాళ్ళ ఎంతమంది అండి? ఈ 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళకి కూడా సరిపోలేవు, 4 వెళ్ళిపోయారు. అంతే. ఎవరు వెళ్ళిపోయారు? మీరు బీఆర్ఎస్ పార్టీలా ఇవాళ కూడా నాయకత్వం బలంగా ఉంది. ఇవాళ కూడా నాయకులు మధ్య ఒక పోరాట స్పిరిట్ ఉంది. అలాంటి నాయకులు మా దగ్గర ఉన్నాగా. వాళ్ళు 2-3 నాగేందరు, ఆ కడియం శ్రీహరి నోటి మీద గివే వస్తాయి కదా, ఇంకా 2 పేర్లు, ఇంకా ఎంతమంది పోయిర్రండి? రేవంత్ రెడ్డి గారి మొదటి నుంచి ఒకటే స్ట్రాటజీ సార్. ఏంది అని అంటే ఆయనకు తెలుసు మైండ్ గేమ్ ఇట్లా ఆడాలను, అందులో ఆయన మాస్టర్. ఆయన మాస్టర్. సో ఆయనకి ఏంది అని అంటే ఆ రకంగా దెబ్బతీస్తున్నాడు తప్పితే. అయితే మనుషులు అనేవాళ్ళు ప్రజానికం ఎట్లుంటుంది అంటే ఒక్కసారి నమ్ముతారు, రెండోసారి ఆలోచన చేస్తారు. ఇప్పుడు అదే చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. అరే బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండే కదా, వాళ్ళ సంక్షేమంలో మంచిగా ఉండే కదా, డబుల్ బెడ్రూమ్లు ఉండే కదా, దళిత బంధు ఉండే కదా, ఆరోగ్యశ్రీ ఉండే కదా, రైతు బంధు ఉండే కదా, ఇవన్నీ కళ్యాణ లక్ష్మి ఉండే, షాదీ ముబారక్ ఉండే, ఇంత మంచి పరిపాలన అందించిన వాళ్ళు నిజంగా ఇవాళ మనం చేతులారా మనం పొడగొట్టుకున్నాము అనే భావన వాళ్ళకి కలుగుతుంది. ఇవాళ మా పక్షాన నిలబడి మాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. రైట్. ఇక్కడ మరొక విషయం చూస్తున్నాం. ముఖ్యంగా ఫిరోజ్ ఖాన్ ఒక క్లారిటీ ఇచ్చారు, కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే, ఎంఐఎం అభ్యర్థిని ఓవైసీని గెలిపించడం మా అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. ఎట్లా చూడొచ్చు ఈ వాక్యాలను, ఎట్లా చూస్తారు మీరు? అంటే గతంలో ఎంఐఎం మీతో పాటు కలిసి నడిచారు సార్. మీరు ఒక్కటి చెప్తున్న రాజకీయాలల్లో సమీకరణలు అనేది చాలా వేగంగా మారుతూ ఉంటాయి. రైట్. మేము అప్పుడు మాతో కలిసి ఉన్నప్పుడు మా సార్ చెప్పిండు, సారు 16 మా పార్టీ నినాదం. ఓకే. మళ్ళీ ఈ ఎన్నికలల్లో నేను ఒక బలమైన క్యాండిడేట్. మొన్న నాకు గోషామాయిల్లో టికెట్ మిస్ అయినందుకు సార్ నన్ను పిలిపించి నాకు ఇవాళ పార్లమెంట్ కొట్లాడమన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంది? ఒక బలమైన నాయకుడిని పెట్టిన ఉద్దేశం ఏంటి అని అంటే మాకు మా ఉనికి అవసరం, మా పటిష్టత అవసరం, మా పార్టీ యొక్క బలం పెంచుకోవడం అవసరం. ఆ క్రమంలో నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసారు. నేను రంగంలో దిగిన, నేను పనిచేస్తూ ఉన్నా. నా పార్టీకి బలం ప్రజలలో చాలా ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఫిరోజ్ ఖాన్ కరెక్టే చెప్పిండు కదండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నాను, ఇచ్చుకొని అండి. మేము మా వ్యక్తిగతంగా మా పార్టీ నిర్మాణమే మాకు ముఖ్యం. కానీ అన్న ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది, మీకు గోషామాల్ టికెట్ లాస్ట్ టైం రాలేదు, అందుకని ఈసారి కేసీఆర్ మిమ్మల్ని బుజ్జగించడానికి కేసీఆర్ గారు పాపం అమాయకుడైన సీనన్నని, అంటే బయట పబ్లిక్ అనుకుంటారు పాపం సీనన్న మంచి వ్యక్తి, అమాయకుడు ఆయన, గెలవలేని సీట్ని ఆయన కట్టబెట్టారని చెప్పేసి ఒక వాదన ఉపయోగిస్తుంది. వీళ్ళకేం చెప్తారు? వాళ్ళంతా మీ అభిమానులే అయి ఉండొచ్చు, పాపం సీనన్న అంటున్నారు. నేను ఒక్కటి చెప్పాలన్నా, ఎన్నికలల్లా నిల్చున్న వాళ్ళందరూ గెలవరు కదా. అవును, రైట్. అందరు గెలవరు కదా.
గెలుపు ఓటమి సహజం. ఇవాళ మా నాయకత్వాన్ని నా నాయకత్వాన్ని గుర్తించిండ్రు. కొద్దిగా లేట్ అయినా సార్ గుర్తించారు. ఇవాళ అవకాశం ఇచ్చిండ్రు. నా నాయకత్వాన్ని నేను నిరూపించుకుంటా. నా పార్టీని పటిష్టం చేయడానికి నేను ముందుకు వచ్చిన. అయితే ఇప్పుడు ఏంది అని అంటే ఇది ఓడిపోయే సీటు ఎట్లయితుందండి? ఇవాళ మీకు చెప్తున్నా అయినండి, కాంగ్రెస్ ఎంఐకి సపోర్ట్, ఎంఐఎంకి సపోర్ట్, బీజేపీ ఎంఐఎంకి సపోర్ట్. బీజేపీది ఎట్లుంటుంది? ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. ఇప్పుడు ఈ ఎంఐఎంతో పోరాడుతున్నది ఎవరండి? గడ్డం శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ఏ కదా. కానీ కాదు, నేను పోరాడుతా అని చెప్పేసి ఒకవైపు నుంచి బీజేపీ నుంచి బలంగా ఆవిడ వాయిస్ వినిపిస్తున్నా, మాధవిలత. నేనే ఓవైసీకి అపోజిషన్, ఇంకెవ్వరు లేరు, బీఆర్ఎస్ అంటే అసలు మాటే లేదు అని అంటారు. ఆవిడ గురించి ఏం చెప్తారు? ఆవిడ మీద ఒపీనియన్ ఏంటి అసలు? నేను ఒక మాట చెప్పాలా? చెప్పండి. మాధవిలత మీకు ఎప్పుడు పరిచయం అని చెప్పండి. మీకు ఎప్పుడు పరిచయం? అప్రాక్సిమేట్లీ ఒక 6 months లో. 6 months. ఎక్కడైనా గల్లీలో ఆమె చెప్పుకోవడం వేరే అండి. మీరు సేవలు చూసిర్రా? ఆమె చేసిన సేవలు చూసిర్రా? లేదు. ఇవాళ గడ్డం శ్రీనివాస్ యాదవ్ సేవలు ఈ గోషామలో మీరు కెమెరా దింపండి, మూలలు అడగండి, హూ ఈజ్ గడ్డం శ్రీను, వాట్ ఈ డూ అన్నది మీరు అడగండి, తెలుసుకోండి. మాధవిలతకు ఇవ్వడం అనేదే అక్కడ మద్దతు ఇవ్వడము. మాధవిలత శక్తి ఏంది, ఆమె బలం ఏంది, ఆమె ఆ పార్టీలో ఆమె నాయకత్వం ఏంది, పార్టీలో ఆమె బీజేపీ పార్టీలో మెంబర్షిప్ లేదండి. ఆమెను తీసుకొని వచ్చి ఇవాళ టికెట్ ఇచ్చి నువ్వు కొట్లాడు అని అంటే ఆమె ఎట్లా కొట్లాడుతుంది? ఆమె దగ్గర 4-5 వాక్యాలు ఉన్నది, ఇట్లా తిప్పుతుంది, అట్లా తిప్పుతుంది, ఇది మాట్లాడుతుంది, అది మాట్లాడుతుంది, మాటల గారడీ చేస్తుంది. ఇస్తారు. హైప్ అంటేనే అది కదా. ఎట్లా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇవాళ గడ్డం శ్రీనివాస్ యాదవ్కి కేసీఆర్ గారు ఇచ్చారు. నీ పార్టీలో బీజేపీ పార్టీలో ఎంతో మంది ప్రయత్నం చేసిర్రు హైదరాబాద్ టికెట్ గురించి. వాళ్ళ జీవితం అంతా పార్టీకి దారపోసిర్రు. అలాంటి వాళ్ళు ఉన్నారు, అడిగినరు. వాళ్ళకి ఇచ్చి ఉంటే కదా నువ్వు ఎంఐఎం మీద నువ్వు గట్టిగా పోరాటం చేస్తున్నావు అన్నట్టు ప్రజలు నమ్మేది. నువ్వు ఓరోజు అసలు తెలియదు, ఆమె ఊరు తెలియదు, అసలు పేరు తెలియదు, ఆమె ఏం సేవలు చేసింది తెలియదు, కేవలం మాటల గారడి, కేవలం చెప్పుకోవడమే. ఆమెను తీసుకొని వచ్చి మెంబర్షిప్ లేని ఆమెను తీసుకొని వచ్చి అందరు కార్యకర్తలను, నాయకులను పక్కన నెట్టేసి పోరాడుపో అంటే ఏం పోరాడుతూ? ఆమె గల్లీ తెలియదు, ఏం తెలియదు. ఆమెకు ఏం తెలుసు? పాలనగరంలో ఏం తెలుసు? ఆమె ఇక్కడ ఆమె ఆంధ్రాలో పుట్టింది, సంతోష్ నగర్ లో పెరిగిందంట. పొయ్యి కూడా ఇప్పటికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఎప్పుడయిందో ఏమో. ఆమెకి ఏ గలి తెలుసు? ఇప్పుడు పాపం ఆమె మొన్న సికింద్రాబాద్లోకి వెళ్ళిపోయింది. ఆమె సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ అంటే అలా కార్యకర్తలు పట్టుకొచ్చారు. అమ్మ ఇది సికింద్రాబాద్, అమ్మ ఇక్కడ కాదు ఇది అని అంటే, అరే నేను సన్న గల్లీలు అన్నీ హైదరాబాద్లోనే ఉంటాయి అనుకున్నా అన్నదంట. సార్ నేను చెప్తున్నా ఏంది అని అంటే అర్థమవుతుంది, ప్రజలు అనేది చాలా చైతన్యవంతంగా ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ ఈ గేమ్ ఏమంటారు అసలు? ప్రధానమంత్రి, సాక్షాత్ ప్రధానమంత్రి ట్విట్టర్ వేదికగా ఆవిడ ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఎట్లా చూడొచ్చు ఇలాంటి వాటిని? నిజంగా చాలా అసలు బాధాకరం. నేనైతే ఆ పార్టీలో లేను నేను, కానీ బాధాకరం. ఎందుకనంటే నేను ఒక క్రియాశీల రాజకీయాల నుంచి వచ్చిన, ఒక కార్యకర్తగా వచ్చిన. ఎన్ని చేస్తే ఒక స్థాయికి ఎదుగుతాడో నాయకుడు అన్నది నాకు తెలుసు. ఇవాళ అలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఎంతోమంది కొక్కోలలు, అంతమంది కష్టపడి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఆ పార్టీని మోసిన వాళ్ళను ప్రధానమంత్రి గారు గంప కింద గంపేసిరు. వాళ్ళందరినీ ఈమె ఒక్కరే ఝాన్సీ రాణి అన్నట్టుగా అసలు మెంబర్షిప్ లేని ఆమెను ఆమె పైన ట్వీట్ చేస్తే అసలు నేను ఏమన్నాలా? ప్రధానమంత్రి గారికి 2 చేతులు ఎత్తి దండం పెడతా సార్. కానీ ఆవిడ నేను మహిళా శక్తి అని చెప్తుంది. మహిళలు అందరి శక్తి, మహిళలేం శక్తి. నేను మహిళా శక్తిని ఖచ్చితంగా ఓవైసీ కోటను బద్దలు కొట్టి తీరుతా అని చెప్తా. అవన్నీ బూటకం, అవన్నీ బూటకం. ఆమెను పెట్టిండ్రు. ఏమన్నా అంటే ఎవరు తెలియదు. అసలు ఆమెను తీసుకొచ్చిర్రు దేనికంటే పోయి కొట్లాడమ్మా, డమ్మిగా ఉంటావు కదా అని అంటూ తెచ్చిర్రు. ఆమె కొన్ని మాటల గారడి వచ్చింది. ఆమె ఏం చేసింది? అమ్మ నన్ను డమ్మి అని పెడతారు, నేను చెప్తా అని ఏం చేసింది? మీలాంటి మీడియా వాళ్ళని అందరినీ పోగు చేసుకొని ఇక ఆమె వేషధారణ,
ఆమె మాట తీరు, ఆమె వ్యక్తిత్వం వేరే. కానీ లేని వ్యక్తిత్వాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. ఏదో విజృంభించినట్టు, ఏదో గారడి చేస్తున్నట్టు, ఏదో యాస మార్చినట్టు, ఏదో లేని ఒక ఉద్వేగం తెచ్చుకొని మాట్లాడి ఇవన్నీ నేను అదే చెప్తున్నా. ఆమె ఒక ఆర్టిస్టు. ఆమె ఆర్టిస్టు. మే 13 తర్వాత ఆమె ప్యాకప్ అంతే. వాళ్ళ ఆర్టిస్టులు అండి. ఆమె ఇప్పుడు ఇక్కడ ఏనండి, ఎవరైనా మీరు వస్తే ఆమె ఇట్లా అంటుంది, విన్నావా? అయ్యా ఎన్ని డ్రామాలు చేస్తుంది ఆమె. ఆమెకు నిజంగా మహిళలు కూడా అసలు నవ్వుకుంటారు. అసలు ఏంది ఈమె పాపము. ఆ బీజేపీ పార్టీలో ఎంతమంది ఉన్నారండి. నేను ఏబీవీపీ, నేను ఎన్ఎస్డి, అంటే నేను గతంలో నేను విద్యార్థి దశ నుంచి వచ్చినోన్ని ఎంతో మంది ఉన్నారు కదా. మేము వాళ్ళ అసలు రాజకీయంగా ఆ పార్టీ ఇంత శక్తివంతంగా ఉన్నది. దాన్ని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మొత్తం ఆ పార్టీ డ్యామేజ్ చేసుకుంది. కానీ మీరు అన్నట్లు మాధవీలత మే 13 తర్వాత ఏంటి రిజల్ట్ తర్వాత జూన్ 3 రిజల్ట్ తర్వాత కూడా ఉండదు. ఆమె ఓటింగ్ 13 మే 14లో వెతుక్కోవాలా మనం. ఆమె దోలాడుకోవాలి. ఆవిడ ప్యాకప్ అని మీరు చెప్తున్నారు. నిజంగా అందరూ కాన్స్టెన్సీ మొత్తం పబ్లిక్ అంతా ప్రేమగా పిలుచుకునే సీనన్న కాన్స్టెంట్ గా అలాగే ఉంటాడు కాన్స్టెన్సీలో. భయ్యా నువ్వు ఏందన్నా, నాది 30 సంవత్సరాల చరిత్ర. ఒక్కసారి అట్టడుగు నుంచి వచ్చిన, ఒక వెనుకబడిన కులాల నుంచి వచ్చిన, కష్టం ఏందో తెలుసు. నాయకత్వానికి ఏ పని చేస్తే ఎంత కష్టపడితే నాయకత్వం మనను ఉత్సాహపరుస్తుంది, మన వెన్ను తడుతుంది, మనకు ఆశీర్వదిస్తుంది, అవన్నీ తెలిసినోన్ని, కష్టపడి పైకి వచ్చినోన్ని, నాయకత్వాన్ని ఆది నాయకత్వానికి చూపెట్టినోన్ని, నా శక్తిని నేను పార్టీకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను ఇచ్చినోన్ని, ప్రదర్శించినోన్ని. నా నాయకత్వం 30 సంవత్సరాలు. నాకు మొన్న పార్టీ టికెట్ ఇవ్వకపోతే కొద్దిగా మిస్ అయినందుకు కూడా నేను బాధపడకుండా ఈ పార్టీ నమ్ముకున్న కారణం ఏంటి అంటే కేసీఆర్ గారి నాయకత్వం అంత బలంగా ఉంది. రైట్ ఫైనల్ గా మా కేటీవీ తెలుగు ద్వారా మీ కాన్స్టిట్యున్సీ కానీ మీ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ కూడా ఏం తెలియజేస్తారు అసలు? అంటే మరొక 29 రోజుల్లోనే ఈ ఎన్నికలోనే ఓటింగ్ ఉంది. సో ఏం తెలియజేస్తారు మా ద్వారా? ఏం చేస్తారు? నేను ప్రజలకు, విఘ్నులైన ప్రజలకు, చైతన్యవంతులైన ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు, విశ్లేషణకారులకు, విద్యార్థులకు అందరికీ నేను మనవి చేస్తున్నా. రాజకీయాలు దగ్గరగా చూడండి. ఓ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసింది, బీజేపీ పార్టీ ఎంఐఎంతో కలిసింది. ఇక నేను ఎంఐఎంతో పోరాడుతున్నది నేనే. నాకు బలాన్ని ఇవ్వండి, నాకు శక్తిని ఇవ్వండి, నాకు ధైర్యాన్ని ఇవ్వండి. మీ గొంతుకై పోరాడతా. ఏదైతే గోల్మాల్ చేసి, ఏదైతే అన్ని డూబ్ మాటలు చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, వారు మోసపూరితమైన ఏదైతే పథకాలు తెచ్చిందో వాటి మీద కొట్టాడడానికి మీ గొంతుకైతా, మీ యొక్క ఫ్యామిలీలో ఒక మెంబర్గా నేను వారితో కొట్లాడతా. నాకు ధైర్యాన్ని ఇవ్వండి, నాకు శక్తిని ఇవ్వండి. ఇవాళ నేను ఈ కాంగ్రెస్తో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైట్, అది మరి సంగతి. ఈరోజు ఇంటర్వ్యూలో చూసాం మనం. ఖచ్చితంగా మీ అందరి శక్తి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాను ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఖచ్చితంగా ఎగరేస్తానని చెప్తున్నారు గడ్డం సీనన్న. సో మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేత కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.